అయితే నిరాడంబరతకు మారుపేరైన ధోని ఏమాత్రం సహనం కోల్పోలేదు. తన అభిమానిని హత్తుకున్నాడు. అతని సమస్యను ఓపిగ్గా విన్నాడు. సర్జరీ చేస్తానని మాట ఇచ్చాడు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి. తాజాగా ఈ విషయాలన్నీ ఒక వీడియో రూపంలో వెల్లడించాడు. గ్రౌండ్లో ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. అందుకే మైదానంలో పరిగెత్తుకు వెళ్ళాను. మహీబాయ్ అప్పుడు సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా అన్నారు. ఆయన్ను చూసిన ఆనందంలో నాకేం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. నేరుగా ఆయన్ను చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో నేను కష్టంగా ఊపిరి తీసుకోవడం ధోని గమనించారు. వెంటనే ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగ్గా పనిచేయదని, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానని చెప్పాను. వెంటనే ఆయన బాధపడకు, నీ ఆపరేషన్ గురించి నేను చూసుకుంటా, నీకేం కానివ్వను అని మాట ఇచ్చారు. ఈ విషయం చెప్పి నాకు ధైర్యం ఇచ్చారని తెలియజేశాడు సదరు అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధోని మంచి మనసు ఇది నిదర్శనం అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని ఇప్పటికే ఎంతోమందికి విధంగా సహాయం చేశాడు. అభిమానులకే కాదు, తన సొంత ఊర్లో చాలామందికి విధంగా ఉచిత ఆపరేషన్లు కూడా చేయించాడు. మొత్తానికి ఏ సహాయం చేసినా ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు ఈ విషయాలు వెల్లడించాడు ధోని. ధోని మంచి మనసుకు ఇదే నిదర్శనమని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానికి కూడా ఆపరేషన్ చేయించడానికి కూడా ధోని సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఆయన టీం ఇప్పటికే అతనితో మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే నిరాడంబరతకు మారుపేరైన ధోని ఏమాత్రం సహనం కోల్పోలేదు. తన అభిమానిని హత్తుకున్నాడు. అతని సమస్యను ఓపిగ్గా విన్నాడు. సర్జరీ చేస్తానని మాట ఇచ్చాడు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి. తాజాగా ఈ విషయాలన్నీ ఒక వీడియో రూపంలో వెల్లడించాడు. గ్రౌండ్లో ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. అందుకే మైదానంలో పరిగెత్తుకు వెళ్ళాను. మహీబాయ్ అప్పుడు సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా అన్నారు. ఆయన్ను చూసిన ఆనందంలో నాకేం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. నేరుగా ఆయన్ను చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో నేను కష్టంగా ఊపిరి తీసుకోవడం ధోని గమనించారు. వెంటనే ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగ్గా పనిచేయదని, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానని చెప్పాను. వెంటనే ఆయన బాధపడకు, నీ ఆపరేషన్ గురించి నేను చూసుకుంటా, నీకేం కానివ్వను అని మాట ఇచ్చారు. ఈ విషయం చెప్పి నాకు ధైర్యం ఇచ్చారని తెలియజేశాడు సదరు అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధోని మంచి మనసు ఇది నిదర్శనం అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని ఇప్పటికే ఎంతోమందికి విధంగా సహాయం చేశాడు. అభిమానులకే కాదు, తన సొంత ఊర్లో చాలామందికి విధంగా ఉచిత ఆపరేషన్లు కూడా చేయించాడు. మొత్తానికి ఏ సహాయం చేసినా ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు ఈ విషయాలు వెల్లడించాడు ధోని. ధోని మంచి మనసుకు ఇదే నిదర్శనమని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానికి కూడా ఆపరేషన్ చేయించడానికి కూడా ధోని సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఆయన టీం ఇప్పటికే అతనితో మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి.